హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసేసి వాల్యూ జోన్ అనమాట. ఆల్రెడీ ముందు వీడియో చూసే ఉంటారు. ఆ వీడియోలో నేను ఎక్కువ వాల్యూ జోన్లో గ్రాసరీస్ ఏమున్నాయి అండ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూపించాను. ఇక్కడ మీరు వచ్చేసేసి కొన్ని ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ అండ్ వచ్చేసి స్టీల్ ఐటమ్స్ ఎక్కువ చూస్తారనమాట. నాకైతే ఈ ఫ్లేవర్స్ ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. ఒక కంప్లీట్ డిఫరెంట్ సెషనే ఉంటుంది అనమాట. ఒక పక్కకి ఈ ఫ్లేవర్స్ ఇవన్నీ పెట్టేసి ఎంత బాగుందో చూడడానికి. చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా అంతే మంచిగా ఉన్నాయిలేండి. గ్రాసరీస్ అయితే మంచి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి, కానీ ఇవి మాత్రం నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అని అనిపించాయి. సో అండ్ దట్టు నాకు ఇంట్లో ఎక్కడ పెట్టాలి ఏంటి అని కూడా అర్థం అవ్వలేదు. ఇది చూసి చెట్టు అనుకున్నా, కానీ చూడండి ఎలా ఉందో. నేను లోపల కూడా అంతే మంచిగా ఒత్తుగా ఉంటుంది అనుకున్నా, కానీ లేదు, ఒక జస్ట్ నెట్కి ఆ లీవ్స్ అన్నీ అలా అతికిచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసేవన్నీ కూడా ప్లాస్టికే అనమాట. రియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఉన్నాయి, ప్లాస్టిక్వి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ లీవ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇందాక చూసినవి, అవి కొంచెం మనీ ప్లాంట్ లుక్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. అండ్ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మంచి ఇంట్లో ఒక కార్నర్ కానీ టీవీ టేబుల్ కానీ ఒక ప్రాపర్గా ఉంటే సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు ఆ రెడ్ కలర్వి చెర్రీస్లో ఉన్నాయి కదా, అవి చూసాక అనిపించింది అది జస్ట్ థర్మకోల్ అనమాట, మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చేమో అని చెప్పేసి. సో అట్లా కొన్ని ఫ్లేవర్ సెషన్ ఉంది అని చెప్పేసి చూపించడానికి అది తీసాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి స్టీల్ ఐటమ్స్, కుక్కరు. ఈ మధ్య అందరు చెప్తున్నారు కదా స్టీల్లో వండుకోవాలి, నాన్ స్టిక్ కానీ లేకపోతే అల్యూమినియం వాటిల్లో కుక్ చేసుకోకూడదు అని చెప్పేసి. అందుకనే నేను చూస్తున్నాను ఈ కుకింగ్ బౌల్స్ అట్లీస్ట్ మారుద్దాము అని చెప్పేసి తీసుకున్నాను కూడా. మీకు తెలుస్తుంది లాస్ట్లో ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే కొన్ని కప్స్ కలెక్షన్. మేము ఎన్నిసార్లు ఎక్కడికి బయటకు వెళ్ళినా కప్స్ అయితే చూస్తూనే ఉంటాం. తాగేది రోజులో ఒక్కసారి, కానీ ఆ లెమన్ టీ చాలా కప్స్ ఉంటాయి మా ఇంట్లో. బట్ ఇంటికి ఎవరన్నా వస్తే ఇవ్వడానికి మాత్రం టీ కప్స్ లేవు, చిన్న చిన్న కప్స్, మరి పెద్ద వాటిలలో ఇవ్వలేము కదా. అందుకని ఇక్కడ చూస్తున్నాను ఈ కప్స్ జస్ట్ 149, 199 ఆ 2 రేంజెస్లో ఉన్నాయన్నమాట. మంచిగా ఉన్నాయి, ట్రై చేయండి ఖచ్చితంగా ఎవరన్నా వెళ్తే, ఉంటాయి ఆఫర్స్ ఇంకా. సో వెళ్ళండి. నాకైతే అందులో ఒక కప్ సెట్ నచ్చి తీసేసుకున్నాను కూడా. మీకు కుదిరితే ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియో చేస్తాను, లేదంటే పాసిబుల్ అవ్వకపోతే ఇంకేం చేయలేను. అండ్ ఇది వచ్చేసి ఎగ్ బాయిలర్ అనమాట. నాకు ఏంటంటే ఎలాగో రైస్ కరెంట్ కుక్కర్లోనే తింటున్నాం, ఎగ్స్ అన్నా నార్మల్గా స్టవ్ మీద బాయిల్ చేసుకుందాం అనిపించి తీసుకోలేదు. రాయేష్ తీసుకో అన్నాడు. అండ్ వాల్యూ జోన్లో ఓన్లీ ఫ్యాషన్ స్టోర్ లేకపోతే స్టీల్ ఇలాంటివే కాదు, ఇలా మొబైల్ స్టోర్ కూడా ఉందన్నమాట. అంటే గ్యాడ్జెట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫోన్స్ అవన్నీ ఉన్నాయి. బట్ నేను చూడలేదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను, అవి కూడా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని స్టూల్స్ అండ్ డోర్ మ్యాట్స్ అవన్నీ ఉన్నాయి. నేను చాలా రోజుల నుంచి డోర్ మ్యాట్స్ కోసం చూస్తున్నాను అనమాట, అప్డేట్ చేద్దామని. ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ అయితే ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి అవే యూజ్ చేస్తున్నా. మార్చాలి అని అనిపిస్తుంది కొంచెం లుక్ చేంజ్ చేయడం కోసం. చూడాలి ఇక్కడ ఏమన్నా మంచివి దొరికితే తీసుకుందాం, లేదంటే ఆన్లైన్లో చూద్దామని చూస్తున్నా. అండ్ ఇవి వచ్చేసేసి షెల్ఫ్ మ్యాట్స్ అనమాట, షెల్ఫ్లో వేస్తారు కదా, రీయూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఏదన్నా డస్ట్ అట్లా పడినా కూడా వాటిని క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి బెడ్షీట్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి బెడ్షీట్స్, కానీ క్వాలిటీ కొంచెం, ఇందులో 2 క్వాలిటీస్ ఉన్నాయి, ఒకటి 600 అలా ఉన్నాయి, ఒకటి 1000 అలా ఉన్నాయి అనమాట. 1000 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి, అయితే చాలా మంచిగానే ఉన్నాయి క్వాలిటీ. తక్కువ కాస్ట్లో ఉన్నవి కొంచెం తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాబిన్ సూట్ కేస్ కోసం చూస్తున్నాము, కానీ వాళ్ళని అడిగితే ఓన్లీ క్యాబిన్ సూట్ కేస్ విడిగా ఇవ్వరంట. అక్కడ కాస్ట్ పెట్టడానికి విడిగా పెట్టారు, ఇది దేనికి కాస్ట్ దానికి సపరేట్గా, కానీ ఇవ్వడం మాత్రం ఓన్లీ సెట్స్లా ఇస్తారంట. ఇంకా మనకి 3 తీసుకొని ఏం చేస్తాంలో, ఇప్పటికే ఇంట్లో చాలా ఉన్నాయి ట్రాలీ బ్యాగ్స్ అని చెప్పి తీసుకోలేదు. అండ్ బెడ్షీట్స్ ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసేసి buy 4 at 1000 రూపీస్. 1000కి 4 బెడ్షీట్స్ అంటే 250కి ఒకటి. నాకు చాలా బెస్ట్ డీల్ అనిపించింది. అండ్ కలర్స్ కూడా బ్రైట్గా చాలా బాగున్నాయి. అవే కాదు, కంఫర్టర్స్ కూడా ఉన్నాయి, 1500 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అవి కూడా నాకు బెస్ట్ అనిపించాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్న బెడ్షీట్స్ మాత్రం 600 అలా ఉన్నాయి. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి నార్మల్ బెడ్షీట్స్, ఇవి కొంచెం క్వాలిటీతో అండ్ మంచి క్లాత్తో అలా ఉన్నాయి. ఇవి 600-1000 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. కంఫర్టర్స్ అని చెప్పాను కదా, ఇవన్నమాట. ఇవి వచ్చేసి 1500 అలా ఉన్నాయన్నమాట. అండ్ యూజువల్ ఇవి నార్మల్ ట్రాలీ బ్యాగ్స్. నాకు ట్రాలీ బ్యాగ్స్ పెద్ద ఎక్సైటింగ్ ఏమి అనిపించలేదు.
ఓకేగా ఉంది. ట్రాలీ కలెక్షన్ ఆర్ కాలేజ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఓకేగా అనిపించాయి. అండ్ ఇవన్నీ వచ్చేసేసి కైండ్ ఆఫ్ స్టేషనరీ కమ్ ఇంకా ఇంట్లో కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గరే పెట్టేశారు. ఏంటో ఈ డబ్బాలు చూస్తే అవసరం ఉన్నా లేకున్నా కొనాలనిపిస్తుంది. ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా డబ్బాలు కలర్ఫుల్గా. అండ్ వాళ్ళది అట్లా మిక్స్డ్ కలర్స్ అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టేసరికి నాకు ఇంకా చాలా బాగా అనిపించినాయి తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేసి ట్యాబ్లెట్ సెట్స్. దాని మీద ఉంటాయి మండే ట్యూస్డే అని రాసి ఉంటాయి అనమాట. సో దట్ మనకు గుర్తుండడానికి ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ. అండ్ ఇది వచ్చేసి నార్మల్ బ్రషెస్ చూస్తున్నాం, మీ అందరికి తెలిసే ఉంటాయి. తీసుకుందాము అని చెప్పి జనరల్గా బట్టలు వాషింగ్ మిషన్లోనే ఉతుకుతాను, కానీ డోర్ మ్యాట్స్ అవి మాత్రం వాషింగ్ మిషన్లో వేయను అనమాట. ఎక్కువ డస్ట్ ఉంటుందని చేత్తో ఉతుకుతాను. వాటిని కొంచెం అప్పుడప్పుడన్నా బ్రష్ పెట్టి కొడితే బాగుంటుంది అన్నట్టు బ్రష్ చూస్తున్నాను. అండ్ ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ నాకైతే చాలా బాగా నచ్చాయి. ప్రజెంట్ నాకు యూజ్ లేదు. అండ్ ఇంట్లోకి తీసుకొస్తా ఏంటంటే ఇంట్లో ఎక్స్ట్రా సామాన్లా అనిపిస్తున్నాయి, అందుకే తీసుకోలేదు. బట్ ఎవరికన్నా నీడ్ ఉంటే మాత్రం స్టోరేజ్ బాక్సెస్ ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తుందేమో ఫోల్డబుల్ టేబుల్, మనకి ట్రావెల్కి కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మంచిగా యూజ్ అవుతాయి, అవొకటి. అండ్ నెక్స్ట్ బాటిల్స్, ఇప్పటికే ఇంట్లో చాలా బాటిల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ బాటిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నాకు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఆ లైట్ కలర్ బాటిల్ చాలా నచ్చింది. దాని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. అండ్ చాలామంది చెప్తారు ఈ రాగి వాటర్ బాటిల్లో తాగితే మంచిది గ్లాసెస్లో అని చెప్పేసి. అట్లీస్ట్ గ్లాస్ క్లీన్ చేసుకోవచ్చు పీతాంబరం పొడితోనో దేంతో ఒక దాంతో, కానీ వాటర్ బాటిల్ ఎలా క్లీన్ చేయాలో తెలీదు. అది ఒక ప్రాపర్గా క్లీన్ చేయకపోతే లోపల స్మెల్ వస్తూ ఉంటుంది, అందుకని చెప్పి తీసుకోలేదు. మీకు ఎవరికన్నా ఎలా క్లీన్ చేయాలి ఏంటి అని తెలిస్తే కింద కామెంట్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం వాటర్ బాటిల్ తీసుకొని ట్రై చేస్తాను తాగడానికి. అండ్ ఇవి వచ్చేసేసి గ్లాసెస్ అనమాట. కాస్ట్ అరౌండ్ 129 అలా ఉందనుకుంటా సెట్. కొంచెం రీజనబుల్గానే ఉంది, కానీ నాకు మోడల్ నచ్చలేదు. ఇక్కడ చూస్తున్న ఈ గ్లాస్ బౌల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇవి కూడా అంతే, సెట్ ఉంది. సెట్ 269 రూపీస్, అంటే 6 వస్తాయి అన్నమాట బౌల్స్. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది, దీన్ని ఎలా అయినా వాడుకోవచ్చు అనుకుంటా. కొంచెం పైన క్యాప్ లాగా అలా వచ్చింది. అండ్ ఇవన్నీ నార్మల్ గ్లాసెస్ అనమాట. వాటి కాస్ట్ మీకు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ కనిపించే ప్రతి కాస్ట్ కూడా 6 గ్లాసెస్కి కలిపి ఆ కాస్ట్. అండ్ ఆయుష్ వచ్చేసి ఇక్కడ బీర్ మగ్గు చూస్తున్నాడు. కొనకపోయినా అబ్బాయిలకు అదొకటి ఉంటుంది కదా, బీర్ మగ్గు చూడాలి అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసేసి ఐరన్ది పుంగనాలు అంటాం మేమైతే జనరల్గా, అది వేసుకునేది అనమాట. కొంచెం మంచిగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి చిన్న బౌల్స్. ఆల్రెడీ ఆ బౌల్స్ తీసుకున్నాను, చూసే ఉంటారు మీరు షార్ట్స్లో అక్కడిక్కడ. అండ్ ఇవి వచ్చి చిన్న కప్స్ లాంటివి అనమాట. ఇవి తీసుకోలే, కానీ ఇందాక చూపించాను కదా చిన్న వర్క్ వచ్చేసేసి డీటెయిలింగ్, అందులో బ్లాక్ కలర్ ఉంటే చాలా బాగున్నాయి, అవి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంతకుముందు మా మమ్మీ సాల్ట్ డబ్బాలాగా వాడేది, చాలా బాగుంటాయి ఈ డబ్బాలు. కాస్ట్ కూడా తక్కువే ఉంటాయి, 49 అలా ఉంటాయి అనమాట. ట్రై చేయండి. అండ్ ఇది వచ్చి కిచెన్ ప్రైడ్లో ఇక్కడ యాక్చువల్గా స్టీల్వి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న సెట్నే నేను తీసుకున్నాను అనమాట. 3 బౌల్స్ వస్తాయి. ఒకటేమో ఇలా పెద్దగా ఉంటుంది, అండ్ సెకండ్ది కొంచెం కర్రీ బౌల్లా ఉంటుంది, ఒకటి సాంబార్ బౌల్లా ఉంటుంది, ఇంకొకటి సూప్స్ అలా ఏమైనా చేసుకోవడానికి ఉంటుంది అనమాట, అంటే పులుసులు పెట్టుకోవడానికి. సో 3 నాకు మంచిగానే అనిపించాయి. అండ్ నాకు రైట్ నౌ యూజ్ అవుతుంది అని అనిపించింది అనమాట మెయిన్గా, అందుకని చెప్పి తీసుకున్నాను. మరీ నాన్ స్టిక్లోనే వండేసుకుంటున్నాము ఎందుకులే అలాగా అని చెప్పేసి, నాకు కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. తెలీదు ఈ స్టీల్ మంచిగా ఉంటుందో ఉండదో ఎలా ఉంటుందో, సర్లే ఎన్ని తీసుకొని ఒకసారి యూజ్ చేస్తే కదా అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు అలాగే పోస్ట్పోన్ అవుతుంది అనమాట స్టీల్ ఐటమ్స్ తీసుకోవడము, అందుకని చెప్పి ఇంక ఈసారి ధైర్యం చేసి తీసుకున్నాను. అండ్ స్టీల్లో కూడా కొన్నిటికి buy 1 get 1 ఆఫర్స్ ఉన్నాయి. ఇవైతే చిన్న పిల్లలకి బాక్స్ కట్టడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి జల్లెడ అనమాట. ఇంతకుముందు ఇంట్లో ఉండేవి కదా ఇలాంటివి, లైక్ వడకట్టుకోవడానికి పప్పు కానీ లేకపోతే ఆకుకూరలు కడిగినప్పుడు నీళ్ళు వడిచిపోవడానికి అనమాట. అండ్ ఇవన్నీ గ్లాసెస్. మా అమ్మ ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా తనకి స్టీల్ గ్లాసెస్లో తాగడం అలవాటు. మా ఇంట్లో అన్నీ ఏమో సిరామిక్ కప్సే ఉన్నాయి, అస్సలు కంఫర్టబుల్గా తాగిన ఫీలింగ్ ఉండదంట. అందుకనే స్పెషల్గా మా అమ్మ కోసమే ఈసారి ఒక 2-3 గ్లాసెస్ తీసుకొని పెట్టుకున్నా. గ్లాసెస్ ఇంకా కూర్చోడానికి పీట్ ఒకటి ఇలాంటివి తీసుకున్నాం మా మమ్మీకి, అట్లీస్ట్ ఈసారి వచ్చినప్పుడు కొన్నా కంఫర్టబుల్గా ఉంటాయి మా ఇంట్లో అని చెప్పేసి.
అండ్ ఇది వచ్చేసి ఇడ్లీలు వేస్తారు కదా, అంటే ఇడ్లీలు పెద్దగా వేస్తారు చూడండి, అవి ఇడ్లీ పాత్ర ఉంటే అందులో ఇడ్లీ పిండి వేసేసి పెట్టితే కుక్ అవుతాయి. అండ్ ఇవి మ్యాగ్నేట్ చేసుకోవడానికి చాలా బాగుంది ఆ బౌలు. నేనైతే తీసుకోలేదు కానీ బాగా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా ఫుట్వేర్. నాకు ఫుట్వేర్ కలెక్షన్ పెద్దగా సూపర్గా ఉంది అని ఏం అనిపించలేదు, అందుకే నేను కూడా పెద్దగా చూడట్లే. కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. అండ్ అక్కడికి వెళ్ళేసరికి ఓపిక కూడా అయిపోయింది. ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మంచిగా తిని పుష్టిగా చాలా ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు వెళ్ళండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క ఫ్లోర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. నేను మ్యాక్సిమం కవర్ చేస్తున్నా మీకు అన్నీ. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.